హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో వెడ్డింగ్ స్పెషల్ రెసిపీ సాంబార్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నా అండి. కోర్స్ సాంబార్ అనేది వెరీ స్పెషల్ రెసిపీ కాబట్టి మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది. సో మన స్టైల్లో సాంబార్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ దయచేసి లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా మనం చేసే సాంబార్ క్వాంటిటీని బట్టి పప్పును నీట్గా వాష్ చేసి కుక్కర్లో యాడ్ చేసి పసుపు ఉప్పు యాడ్ చేసి కుక్ చేసుకోవాలండి. ఆ తర్వాత సాంబార్లోకి మనం యాడ్ చేసే వెజిటబుల్స్ అన్నీ కూడా నీట్గా వాష్ చేసి కట్ చేసి రెడీగా పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని పోపు దినుసులు యాడ్ చేసి సాంబార్లో యాడ్ చేసే వెజిటబుల్స్ అన్నీ కూడా 1 by 1 యాడ్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలండి. ఈ సాంబార్కి చిన్న చిన్న ఉల్లిపాయలు యాడ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో మీకు నచ్చిన వెజిటబుల్స్ యాడ్ చేసుకుని సాల్ట్ యాడ్ చేసి ఒకసారి అంతా మిక్స్ చేసి బాగా కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు పసుపుని యాడ్ చేసుకోవాలండి. ఒకసారి అంతా మిక్స్ చేసి మూత పెట్టి వెజిటబుల్స్ అన్నీ కూడా మంచిగా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుని పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేసుకున్న తర్వాత సాంబార్ పౌడర్ను కూడా యాడ్ చేసుకోవాలండి. ఆ తర్వాత చింతపండు పులుసును కూడా యాడ్ చేసి ముక్కలకు అంతా పట్టేలా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం ముందుగా కుక్ చేసుకున్న పప్పును కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకుని ఇందులో కొత్తిమీర కరివేపాకును యాడ్ చేసుకోవాలండి. నేను ఎక్కువ కారాన్ని యాడ్ చేయట్లేదు, 1 స్పూన్ మాత్రమే కారం యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే నేను పచ్చిమిర్చి ఎక్కువ వేసాను కాబట్టి మీరు కావాలంటే ఎక్స్ట్రా కొంచెం కారం ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చు అండి. అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా యాడ్ చేసిన తర్వాత సాంబారు బాగా మరగాలండి. అప్పుడే మంచి టేస్ట్ వస్తుంది. సాల్ట్ కరెక్ట్గా సరిపోయిందా లేదా అనేది ఈ స్టేజ్లో చెక్ చేసుకుంటే సరిపోతుందండి. ఎందుకంటే మనం వాటర్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా యాడ్ చేసాం కాబట్టి. నా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ దయచేసి తప్పకుండా లైక్ చేయండి వీడియోని. అప్పుడే యూట్యూబ్ చాలామందికి ఈ వీడియోస్ సజెస్ట్ చేస్తుందండి. చూడండి, పర్ఫెక్ట్గా సాంబార్ అనేది కుక్ అయిపోయిందండి. ఇందులో తాలింపు యాడ్ చేసుకుని సర్వ్ చేసుకుంటే వెరీ కలర్ఫుల్ అండ్ టేస్టీ స్పెషల్ సాంబార్ రెడీ అయిపోయిందండి. నా రెసిపీస్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే ప్లీజ్ కమెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. నేను ప్రిపేర్ చేసిన ఈ సాంబార్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ దయచేసి లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.